వాళ్ళు ఏదైనా తెచ్చుకొని తినాలి కదా అని అన్నాడండి. అబ్బాయి ఎంత సానుభూతి చూపుతున్నాడు కదా ప్రజల మీద. మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా నేను చెప్పేది నిజమే అనిపిస్తుంది. సాతాను మాటలు అలా ఉంటాయన్నమాట. ఎవరైనా అబ్బా ఎంత మంచిగా చెప్తున్నాడు, మన కోసం ఎంత ఆలోచన చేస్తున్నాడు చూడు, ఆదివారం పని చేసుకుంటే డబ్బులు వస్తాయి అని ఎంత బాగా చెప్తున్నాడు చూడు అని అనుకుంటాం మనం కూడా. కానీ మనమేమి 6 రోజులు ఈ శరీరం యొక్క భుక్తి కోసము, దీని వస్త్రాల కోసము, దీని ఇల్లు కోసము, దీని సుఖభోగాల కోసం 6 రోజులు కష్టపడి కనీసం ఆత్మ కోసం, మన లోపల ఉన్న దేవుని ఆత్మ కోసం, ఆ ఆత్మ మేలు కొరకు, ఆత్మీయ మేలు కొరకు ఒక్కరోజైనా దేవునికి ఇవ్వండి అని మేము చెప్తున్నాం. సైతాన్ ఏం చెప్తుంది, ఆదివారం కూడా పనికి పోవాలా. ఎవరు నేర్పినారు వాళ్ళకు? వాళ్ళు నేర్చుకునేది కాదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అది. ప్రజల్లో మీరు ఈ విధంగా వ్యతిరేకత తేవాలా. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే, ఆర్ఎస్ఎస్లో డాక్టర్లు కూడా ఉన్నారు, మీరు జాగ్రత్త. నిందాల్లో కూడా ఆదినారాయణ, ఇంటి ఆదినారాయణ అని ఉన్నాడు డాక్టర్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాని దగ్గరికి ముస్లింలు అయినా క్రైస్తవులు అయినా స్లో పాయిజన్ ఇస్తాడు, చంపుతాడు. అంత భయంకరమైన టార్గెట్ ఉంది వాళ్ళకు. అంటే సైతాను అంత పని చేస్తుంది అన్నమాట. క్రూరులుగా, నశింపజేసేవారిగా, చంపేవారిగా. అంటే వాళ్ళ సైతానుకు అక్కసు ఎక్కువైంది. అబ్బా అందరూ మారిపోతున్నారు, బాపనోళ్ళు మారిపోతున్నారు, శెట్టిగారు మారిపోతున్నారు, బల్జోళ్ళు మారిపోతున్నారు, కమ్మలు మారిపోతున్నారు, అందరూ మారిపోతున్నారని సైతానుకు అక్కసు అయిందనమాట. ఏ విధంగా అయినా వీళ్ళను అడ్డగించాలా, దేవుని మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి వీళ్ళలో సింపతి కలగజేసే మాటలు, ఏదో మన మీద ప్రేమ ఉన్నట్టు, ఆదివారం పనికి పోయేటట్టు చేస్తే మేలు, ఆదివారం పని పోకుండా చేస్తున్నారని చెప్తారు మీ దగ్గరికి వచ్చి. కానీ నేనన్నాను, దేవుడు చాలా తెలివైనవాడు కదా, సైతానికంటే గొప్ప తెలివైనవాడు. దేవుని ఆత్మ నాలో నుంచి ఏం మాట్లాడిందో తెలుసా? మీరేమన్నా గెస్ చేస్తారా? నేనన్నాను తెలుసా? మీరు చెప్పేది మంచిదే సార్, ఆదివారం కూడా పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి, వాళ్ళు ఏదో ఒకటి తింటారు, మంచిదే. కానీ వారంలో 7 రోజులు ఉంటాయి, ప్రతిరోజు పని చేస్తే బాడీ దెబ్బతింటుంది, కనీసం ఒక్క రోజన్నా దానికి విశ్రాంతి ఇవ్వాలా అని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారం రోజులు 7 రోజులు ఉన్నాయి, 6 రోజులు పనిచేసి ఒక్కరోజన్నా వాళ్ళు దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వినేటోళ్ళు వినేటుంటారు, నిద్రపోయేటోళ్ళు నిద్రపోతుంటారు. మొత్తం మీద అయితే వాళ్ళకు దేవుని మందిరంలో పాటలు పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో ప్రభు ఆత్మ ద్వారా, ప్రభు వాక్యాల ద్వారా వాళ్ళు సేద తీర్చబడతారు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, ప్రపంచంలో ఎక్కడ పోయినా మనకు సేద తీరదు, మన దప్పిక తీరదు. మన దప్పిక తీరే స్థలము, మన ఆకలి తీరే స్థలము, మనకు సేద తీర్చబడే స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరంలోనే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఈ మాటలు నేను బైక్ మీద అక్కడి నుంచి రేగడగూడెం నుంచి వచ్చేటప్పుడు దేవుడు నాకు చెప్తూ ఉంటే గుర్తుపెట్టుకొని మీతో చెప్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట అన్నాడు, ఆ బజ్జీలు కలిపేటాయన, మీకు ఫారిన్ ఫండ్స్ బాగా వస్తాయి కదా అన్నాడు. చూడండి ఎన్ని నూరి పోసినారో వీళ్ళకు. వాళ్ళు మాట్లాడే మాటలు కాదు అవి. సైతాను ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా, బీజేపీ వాళ్ళ ద్వారా, సైతాను ఆత్మలు కలిగినటువంటి వారి ద్వారా మాట్లాడే మాటలు అవి. నేను అన్నాను, అయ్యా ఫారిన్ వాళ్ళు ఎవరు? వాళ్ళు మనుషులే కదా. మనుషులే కాదమ్మా. వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి? ఊరికి వస్తాయి? ఏమన్నా ప్రింట్ చేసుకుంటారా? చేసుకోరు. వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తారు. ఇప్పుడు నేను దారిలో పోతున్నాడు, ఎవడన్నా అయ్యా ఆకలి అంటే నేనేం చేస్తాను, నేను కష్టపడిన సొమ్ములోంచి తీసి
ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి వానికి భోజనం పెట్టిస్తున్నా. అదేంటి? ఒకరిని ఆకలి తీరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే ఒక నమ్మకం. దేవుణ్ణి వాళ్ళు తెలుసుకున్నారు. యేసు ప్రభు చెప్పాడు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వండి, రోగిగా ఉన్న వారిని పరామర్శించండి, జైల్లో ఉన్న ఖైదీని కూడా పలకరించండి, ప్రేమించండి అని ప్రభు చెప్పాడు. అందును బట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ములో నుంచి 10వ భాగము లేదా 20వ వంతు తీసి ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో అక్కడికి వాళ్ళు పంపిస్తూ వచ్చినారు. వాళ్ళ ఆకలి తీరింది, వాళ్ళకు సత్యం బయలుపరచబడింది, నిజమైన దేవుడు ఎవరో ఈరోజు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ నుంచే ఈరోజు భారతదేశంలో చదువు అనేది డెవలప్ అయింది. వాళ్ళ నుంచే ఈరోజు వైద్యం అనేది, హాస్పిటల్స్ అనేటివి వాళ్ళ నుంచే డెవలప్ అయినాయి. అనాగరికత వాళ్ళ నుంచే తొలగిపోయింది, నాగరికులుగా మారినారు. క్రైస్తవులు చేసినంత మేలు ప్రపంచంలో ఇంక ఎవరు చేయలేదయ్యా, నువ్వు అట్లా మాట్లాడొద్దు అని చెప్పానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మన థామస్ అన్న ఉండి డైరెక్ట్గా చెప్పేసినాడు, మోడీ వచ్చిన తర్వాత అయ్యా మాకు ఎవ్వరు ఫారిన్ ఫండ్స్ ఇవ్వడం లేదు, ఇక మేమే మా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులే ఏ ఇతర పేద దేశాలు ఉన్నాయో, నైజీరియా ఇట్లా దేశాలు ఉన్నాయి, కొన్ని పేద దేశాలు, తిండి కూడా లేనటువంటి దేశాలు, ఆ దేశాలకు మా భారతదేశం నుంచే డబ్బులు పోతున్నాయి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి సైతాను మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ఎన్నో రకాలుగా మీ ఎద్దకు వస్తారు. వాళ్ళు ఏవేవో చెప్తారు, ఏవేవో ఎన్నో రకాలుగా మాట్లాడతారు. దేవుడు నాకు ఇంకొక ఆలోచన కూడా ఇచ్చాడు. ఏంటంటే, ఆదివారం రోజు పనికి పోతే డబ్బులు వస్తాయని బాగానే ఆలోచిస్తున్నావు, కానీ యేసు ప్రభుని నమ్మినాక మాకు చాలా డబ్బులు మిగిలినాయన్నా. ఎంత డబ్బులు అంటే చూడండి, రోజు పూలు కొనాల, కుంకుమ కొనాల, కర్పూరం కొనాల, ఊదికడ్డీలు కొనాల. ఇవన్నీ లెక్కేస్తే నేను యేసు ప్రభుని నమ్మక ముందు సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వచ్చే లోపల 10,000 కట్ అయిపోతుంది. మేము ప్రభుని నమ్మక ముందు తిరుపతి వచ్చేలో 10,000 కట్ అయిపోతుందమ్మా. ఇలాంటివన్నీ లెక్కేస్తే క్రైస్తవ్యం చాలా బెస్ట్ అన్నా అని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎందుకంటే జ్ఞానులకు మించిన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం. ఈ లోక జ్ఞానులందరికంటే గొప్ప జ్ఞానం, సొలొమోను కంటే గొప్ప జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. హల్లెలూయా. ప్రభువును ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు గొప్ప జ్ఞానం కలిగి ఉంటారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. నేను వస్తున్నాను, ఇంటికి పోయి స్నానం అంటే మా మామగారిని మోసినాను. నేను కూడా దేవుడు ప్రేరేపిస్తే నేను కూడా మోసినాను అని ఒక ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి ఇక్కడికి వచ్చేలోపు లేట్ అవుతుందని వస్తూ ఉంటే వరిమల్లకు నీళ్లు పెట్టినారు, మోటార్లలో ఫుల్గా వస్తున్నాయి. కనిపించింది, నాకు ప్రేరేపణ వచ్చింది, ఇంకా దీంట్లోనే స్నానం చేద్దాం. మంచిగా అక్కడే స్నానం చేసి బైక్ ఎక్క ఇక్కడికి వచ్చే లోపల బట్టలు ఆరిపోయినాయి. ఇక్కడ మళ్ళీ మీతో వాక్యం పంచుకోగలుగుతున్నా. అంటే ఇదంతా కూడా దేవుడిచ్చే జ్ఞానం అని చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మరి మందిరం యొక్క అవసరతల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. పైన మనం పిల్లర్స్ లేపి స్లాబ్ వేయాలి. సండే స్కూల్ లేదు మనకు. పిల్లలు సండే స్కూల్లో కంఠత వాక్యాలు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలి వాళ్ళు చిన్నప్పటి నుంచి. అవి మన సంఘంలో లేవు, అవి కావాలి. కాబట్టి మీరందరూ కూడా త్వరగా దేవుడి పైన సండే స్కూలు
వంటశాల, ఇక్కడ వంట చేస్తూ ఉంటే ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది, పైనే వంట చేసేటట్లుగా ఇవన్నీ కట్టడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే గ్యాస్ కొరకు శుక్రవారం ఆదివారం భోజనాలు ఉండడానికి కావలసిన రీతిగా కావలసిన వస్తువులను కూడా మీరు ప్రేరేపించిన కొద్దీ తీసుకొని వచ్చి అక్కడ అప్పగిస్తూ ఉండండి. దేవుని మందిరంలో ఆహారం కొరత లేకుండా మనము చూసుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది అని కూడా నేను మీకు తెలియజేస్తూ చివరిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించుతాం.